తెలంగాణ హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వమే. 38 ఐటమ్లు మేము ఎలక్షన్ మేనిఫెస్టోలు పెట్టాం, అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎలక్షన్ మేనిఫెస్టో లేనివి కూడా ఈనాడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తర్వాత ఈ విషయాలు కాకుండా వాటర్ ట్రెడ్, మరి అదే కాకుండా ఫ్యాక్టరీలు, మరి చెరువులన్నీ కూడా పునర్నిర్మాణం, ఆనాడు కాకతీయ వద్దిరాజులు చేసిన చెరువులను అన్నిటినీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో సర్వనాశనం చేశారు. వాటిని పునర్నిర్మాణం చేసేదానికి మా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నాడు. దానివల్ల లక్షలాది మంది రైతులు బాగుపడే అవకాశం ఉన్నది. సస్యశ్యామలమైతే గ్రామ సీమలన్నీ కూడా. ఇంతకు మొదలు గ్రామాల నుంచి హైదరాబాద్కు వచ్చేది జనం, ఇప్పుడు హైదరాబాద్ నుంచి గ్రామాలకు పోయేటువంటి వాతావరణం కల్పించేదానికి గ్రామ సీమలే స్వరాజ్యం అని చెప్పని పద్ధతిలో ఈనాడు పరిపాలన చేసేదానికి మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సేవ యొక్క ప్రాధాన్యత ఇంకా ప్రాముఖ్యత కాబోతుంది. ఈ సేవలో పనిచేసే కార్మికులకు చాలా భవిష్యత్తు ఉంది, చాలా మంచి రోజులున్నాయి. కాబట్టి మా ఐటీ డిపార్ట్మెంట్ కానీ, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ మేమందరం కూడా ఈనాడు ప్రజలకు సేవ చేసేది అనుకున్నాం. ప్రజలకు అన్ని విషయాలు అందుబాటులో ఉంచి రహస్యాలు లేకుండా లంచగొండంతనానికి దూరంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. గతంలో మేము తెలంగాణ రాష్ట్రం పోరాటం చేస్తున్నప్పుడు మా మీద చాలా అబండాలు మోపారు. తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందన్నారు, తెలంగాణ వస్తే కరెంట్ ఏముండదన్నారు. ఒక ఆయన ముఖ్యమంత్రి కరెంట్ కట్టెబెట్టి చూపించాడు. మొత్తం కరెంట్ అంతా ఆంధ్రలో ఉంది, తెలంగాణలో ఏమి లేదు, మీకు కరెంటు లేకుండా అంధాకారం అవుతారు తెలంగాణ అయితే అన్నారు. ఈనాడు అంధాకారం ఎవరికైంది ఎవరికి కాలేదు మీకు అందరికి తెలుసు. ఇవాళ నిమిషం కూడా కరెంటు బంద్ కాకుండా సంవత్సరం వల్ల మా ముఖ్యమంత్రి గారు మానిటరింగ్ చేసి, రోజు రాత్రి పగలు మానిటరింగ్ చేసి కరెంటు కట్టు కాకుండా ఇవ్వగలిగిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు అని చెప్పని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా అన్ని విషయాలు